హాయ్ అండి. నేనైతే ఇవాళ నోట్లో వేస్తే కరిగిపోయేలాంటి రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. దీనికోసం నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. మూడు కప్పుల వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. వేరే ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కిస్మిస్ బాగా సన్నగా తరిగి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు రవ్వ వేసుకొని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మనం 1.5 కప్పు షుగర్ అయితే తీసుకోవాలి. ఇలా రవ్వ దగ్గర పడిన తర్వాత 1.5 కప్పు షుగర్ని ఈ రవ్వలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఇలైచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటుంటే మనకి బాగా నోట్లో వేస్తే మెల్ట్ అయిపోయేలాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.